మనం ఈరోజు శ్రీశైలం మొత్తం ఒక రౌండ్ వేసేసినాం అనమాట. శ్రీశైలం ఇక్కడ గుడి ముందల బస్ దింపిద్ది మన తోరణాల్లో ఎక్కితే. అండ్ ఇక్కడ బోర్డు ఉంటుంది ఒకటి, వే టు డార్మెటరీ రూమ్స్ అనేది. ఒకవేళ సింగిల్గా వస్తే డార్మెటరీ రూమ్లో ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మీ రిలీజన్ని క్యాస్ట్ని బట్టి మీకు సత్రాలు ఉంటాయి అన్నమాట, వాటిలోనే ఉండొచ్చు. ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా కాబట్టి నేను డార్మెటరీ రూమ్కి వెళ్తున్నా. లాస్ట్ నైట్ మనం స్టే చేసిన డార్మెటరీ ఇక్కడే అనమాట. ఇప్పుడు మనం పాతాళ గంగా అనే ప్లేస్కి వెళ్ళి గంగలో మునిగి స్నానం చేసి మనం శివుడి దర్శనానికి వెళ్ళాలి ఈరోజు. ఇక్కడ పాతాళ గంగకు పోయే దారిలో కొన్ని వందల మెట్లు దిగ్గుకుంటా మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇగో ఇటు సైడ్ ఇక్కడ కనిపించేదే శ్రీశైలం ప్రాజెక్ట్ అనమాట. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు పాతాళ గంగకి. పాతాళ గంగలో స్నానం చేస్తే మంచిది అంటారు కదా. నేను ఇప్పుడు పొద్దున్నే లేచి అక్కడ స్నానానికి పోతున్నా. ఇది చూడండి ఎంత దట్టంగా ఉందో, చాలా గ్రీనరీతో. వెనకాల పాతాళ గంగ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంత మౌంటైన్స్, చాలా స్వచ్ఛంగా ఉన్న గంగమ్మ తల్లి వాటర్. అండ్ ఇక్కడ చూడండి భక్తులు స్నానాలు చేస్తున్నారు శ్రీశైలం పాతాళ గంగలో. ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది. గంగలో చాలా మంది స్నానం చేస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీశైలం శివుడి దగ్గరికి జ్యోతిర్లింగం 2 దిగేటప్పుడు ఏమనిపించలేదులే, కానీ ఇన్ని మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం కాళ్ళకి ప్యాక్ అయిపోతుంది. ప్రతి మజిల్కి తాళ్ళు పెట్టి లాగుతున్నట్టుంది అనమాట. ఇంకా మనం చాలా మెట్లు ఎక్కాలి. ఫైనల్గా చాలా దూరం మెట్లు ఎక్కి అండ్ ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ, హనుమాన్. జయ శ్రీ ఆంజనేయం, జయ శ్రీ ఆంజనేయం, జయ శ్రీ ఆంజనేయం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నా. శ్రీశైలంలో మనం దర్శించుకోవాల్సినవి, చూడవలసినవి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. పాతాళ గంగలో మనం ఫస్ట్ స్నానం చేసినాం కదా, అక్కడ నుంచి మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా ఇట్లాంటి చెప్పా కదా, ఇష్టకామేశ్వరి, సాక్షి గణపతి, ఇలాంటి టెంపుల్స్ చాలా కాలం నుంచి చరిత్ర అండ్ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ శ్రీశైలంలో చాలా ఉన్నాయి. మనకి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శివలింగం అనేది జ్యోతిర్లింగం 2 అనమాట. మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత మనం ఏమేం చేస్తాం అనేది ముందల స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో శ్రీశైలం గురించి మంచి ఇన్ఫర్మేషన్ని చివరిదాకా చూడండి. అండ్ ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్ గోపురం అనమాట, మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం 2. అండ్ ఇట్లా కనపడుద్ది అనమాట మనకి. ఇక్కడ బయట మెయిన్ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ శ్రీశైలంలో టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్ని ట్రెడిషనల్ క్లోత్స్లోనే దర్శనానికి అలో చేస్తారు అనమాట. సో అందుకనే మనం ఈరోజు వైట్ అండ్ వైట్ వేసుకున్నా, వైట్ టీ షర్ట్ వేసుకున్నా. అండ్ ఇక్కడ జీవితంలో ఫస్ట్ సారి పంచగట్టుకున్నా అనమాట. సో ఇప్పుడు చూడండి భక్తులు ఇక్కడ అందరు కొని ట్రెడిషనల్ డ్రెస్లోనే టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నారు. సో మనం కొని మల్లికార్జున స్వామిని దర్శనం వచ్చి మళ్ళీ చాలా ప్లేసులు చూపిస్తాం అనమాట. శివుడికి మారేడు దళాలు, పూలు, పత్రి ఇవన్నీ అంటే ఇష్టం అంట. దర్శనానికి వెళ్ళే ముందల మన దగ్గర ఉన్న లగేజ్ ఉంది కదా, ఇక్కడ ఇందులో క్లాక్ రూమ్ లో పెట్టేసి 1 hour later. ఇప్పుడే శ్రీశైలంలో దర్శనం చేసుకొని వచ్చా. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నందీశ్వరుడు ఉంటారు, శనగల బసవన్న అని చెప్పేసి నంది విగ్రహం ఉంటుంది. తర్వాత మనకి విఘ్నేశ్వరుడు ఉంటారు, వినాయకుడు స్వామి. తర్వాత మెయిన్ టెంపుల్లో జ్యోతిర్లింగం ఉంటుంది, శివుడు. అండ్ మల్లికార్జున స్వామి పక్కన మనకి వీరభద్రేశ్వర స్వామి ఉంటారు. చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా. అండ్ టెంపుల్ అంబియన్స్ కొని చాలా స్పిరిచువల్గా, చాలా రాతితో అండ్ పైన గోపురం బంగారంతో. టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే వాయులింగం, అగ్నిలింగం, చాలా లింగాకారాలు ఉన్నాయన్నమాట. మనకి యాగశాల ఉంటుంది, గోశాల ఉంటుంది, అండ్ నవ విగ్రహాలు ఉంటాయి కదా, అన్నపూర్ణేశ్వరి తల్లిది ఉంటుంది, బ్రహ్మాదేవి టెంపుల్ ఉంటుంది, అండ్ ఇలా నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకా ఇలా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట లోపల.
మల్లికార్జునేశ్వర స్వామితో పాటు చేతి వేళ్లతో లెక్క పెట్టలేననే టెంపుల్స్ ఉన్నాయన్నమాట శ్రీశైలం. అండ్ లోపల బంగారంతో గోపురం ఉంటుంది మెయిన్ టెంపుల్ది. అండ్ ఇలా 4 పక్కల 4 గోపురాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీశైలం ఒక టెంపుల్ పక్కన పార్క్ ఉంటుంది అనమాట. పార్క్లో ఉన్నా. ఇక్కడ వచ్చేదారిలో మనకి భోజనానికి టికెట్ ఇస్తారనమాట. సో మనం నెక్స్ట్ భోజనంశాల ఎలా ఉంటుందో, భోజనం ఏమేమి పెడతారు, ఎలా ఉంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామి భోజనం అనేది. ఈ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అన్నదానం ప్లేస్లో ఉంటారు. ఇక్కడ చూడండి, అన్నదానం సుఖీభవ అనే ఒక హాల్ ఉంది. అండ్ ఇక్కడ భోజనశాల శ్రీశైలంలో అన్నదానం జరిగే ప్లేస్ అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ చక్కెర పొంగల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పప్పు, బెండకాయ కూర అండ్ మిరపకాయ. అన్నదానం ప్రసాదం పక్కనే లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి లడ్డు ప్రసాదం అనమాట. ఒక్కొక్క లడ్డు 20 రూపాయలు. దీన్ని వాళ్ళు వడ అంటున్నారు. లడ్డు ప్రసాదం అండ్ ఇది వడ. ఇక్కడ దొరికే ప్రసాదాలు ఇవి శ్రీశైలం దేవస్థానం వారి పెట్టిన దర్శనం టికెట్స్ అనమాట. శ్రేష్ఠ దర్శనం క్యూ లైన్కి దారి 150 రూపీస్. అండ్ అతి శ్రేష్ఠ దర్శనం క్యూ లైన్కి దారి 300 రూపాయలు. అండ్ శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం క్యూ లైన్కి పెయిడ్ అయితే 500 రూపీస్. అట్లా 3 రకాల దర్శనం టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఉచిత దర్శనం కూడా ఉంటుంది. స్పర్శ దర్శనం అంటే మనం శివలింగాన్ని తాకి ప్రత్యేకంగా దర్శనం అనమాట. ఫ్రీగా స్పర్శ దర్శనం చేసుకోవాలంటే 1 నుంచి 1:20 నిమిషాల మధ్యలో టికెట్ ఇస్తారంట. అది ఉచిత దర్శనం టికెట్ దగ్గరే ఇస్తారు. సో ఉచిత దర్శనం నార్మల్గా చేసుకోవాలనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ 9:30 దగ్గర నుంచి నైట్ 9 దాకా నార్మల్ దర్శనం ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసే జనాలంతా కొని స్పర్శ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. 1 ఓపెన్ చేస్తారు అండ్ 1:20కి క్లోజ్ చేస్తారు టికెట్స్ ఇవ్వడం. అండ్ ఆ 20 నిమిషాల్లో ఎన్ని మందికి టికెట్స్ దొరుకుతాయో కూడా తెలియదు. ఇక్కడ శ్రీశైలంలో వాల్స్ చుట్టూ చూడండి ఎలాంటి పెయింటింగ్స్ వేసారో, మస్తు ఉన్నాయి. ఇక్కడ శివుడు అప్పట్లో ఎలా ఉండేవారు హిమాలయాస్లో. అండ్ ఇక్కడ శివలింగం చూడండి. ఇక్కడ చూడండి జ్యోతిర్లింగం. అండ్ ఇక్కడేం కాశీలో గంగా ఆరతి జరిగింది కదా, ఇక్కడేం కాశీ టెంపుల్. పెయింట్ చేసిన వాళ్ళు ఎవరో మస్తు వేసారు. ఈ వాళ్ళంతా కొని బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ చేసింది. ఇదంతా కొని శ్రీశైలం సిటీ అన్నమాట. ఇక్కడ శ్రీశైలంలోనే శివాజీ మహారాజ్ టెంపుల్ అని ఉంది. జీజీబాయ్ అంటే శివాజీ వాళ్ళ అమ్మ. అప్పుడు ఒక మగపుత్రుడు కావాలని పరమేశ్వరుడిని వేడుకునే పిక్చర్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడేమో శివాజీ పుట్టినప్పుడు పిక్చర్. అండ్ ఇక్కడ శివాజీ ఎదుగుతున్నప్పుడు శివుడి పూజ చేసే పిక్చర్. అండ్ ఇక్కడ వాళ్ళ అమ్మ శివాజీ మిత్రులని, శివాజీని ఎట్లా ఎదగాలో అని చెప్పేటప్పుడు ఇది ఫస్ట్ మొదలెట్టిన యుద్ధం అనమాట శివాజీ వాళ్ళ సైన్యంతో కలిసి. అండ్ ఇవన్నీ శివాజీ మహారాజ్ ఎదుగుతున్నప్పుడు జరిగే యుద్ధాలు అనమాట. ఇది వేరే ఒక వేరే రాజుతో శివాజీ మహారాజు చేస్తున్నప్పుడు యుద్ధం. అండ్ ఇలాంటి యుద్ధాలు చాలా చేశారనమాట శివాజీ మహారాజ్. అండ్ తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మేరకు శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తారు. అండ్ శివాజీ వాళ్ళ గురువు అనమాట ఆయన. సో శివాజీ వాళ్ళ సైన్యంతో అక్కడ ఉన్నారు. ఇది శివాజీ వాళ్ళ సైన్యం. అండ్ ఏదో యుద్ధానికి వెళ్తున్నారు. ఇక్కడ యుద్ధం జయించారనమాట. ఇది శివాజీ మహారాజు అపోజిషన్. అండ్ ఇలా ఇది గోల్కొండ కోటలో కుతుబ్ షా శివాజీ ఒప్పందం. ఈయన శివాజీ మహారాజు, ఆయన కుతుబ్ షా. వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేదన్నమాట ఎప్పుడు. అప్పుడు అక్కడ సామరస్యంగా ఒప్పుకున్న విధానం. కుతుబ్ షా రాజు దగ్గర ఉన్న ఏనుగు అనమాట, బాగా పవర్ఫుల్ ఏనుగు అనమాట. సో ఆ ఏనుగుని ఖండించడానికి శివాజీ మహారాజు వాళ్ళ సైన్యంలో ఒక వ్యక్తి అదుపు చేయడానికి వెళ్ళి అట్లా ఏనుగు తొండం నరుకుతారనమాట. అండ్ ఇక్కడ శివాజీ మహారాజు, ఇక్కడ చూడండి శివాజీ మహారాజు శ్రీశైలం వచ్చి 24 మార్చి 1677 శ్రీశైలం వచ్చారు శివుడిని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఉత్తర గోపురం అనేది శివాజీ మహారాజు గారే కట్టించారంట. ఇది అప్పట్లో
జరిగిన శివాజీ మహారాజు కట్టించిన గోపురం అనమాట, ఉత్తర గోపురం. అది ఇప్పటికి కూడా అలానే ఉంది. తర్వాత తదనంతరం శ్రీశైలం నుండి తిరుమలకి వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాజీ మహారాజ్ అనమాట. అలా శివాజీ మహారాజ్ జర్నీ ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో శివాజీ మహారాజ్ మ్యూజియం కట్టారు శ్రీశైలంలో, శివాజీ మహారాజ్ చరిత్రను అంతా చూపిస్తూ. చాలా బాగుంది ఇది. మీరు కూడా వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇది శివాజీ మహారాజ్ యొక్క టెంపుల్ అనమాట. వెనకాల అమ్మవారు ఉన్నారు, ఇక్కడ శివాజీ మహారాజ్ ధ్యానం చేస్తున్నారు. అండ్ ఇక్కడ తలపాగ, కత్తి, అండ్ ఇదంతా కూడా అప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించిన కోట. శివాజీ మహారాజ్ అని ఆయన పరమ శివభక్తుడు అనమాట. ఉత్తర గోపురాన్ని 1674లో శివాజీ మహారాజ్ గారు నిర్మించారనమాట. శ్రీశైలం జ్యోతిర్లింగం 2ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు. చిన్నప్పుడు శివాజీ మహారాజు పుట్టడానికి వాళ్ళ అమ్మ శివుడి యొక్క యాగం చేసి శివాజీ మహారాజు వరం ద్వారా పుట్టారనమాట. శ్రీశైలంలో శివుడి దగ్గర శివాజీ మహారాజు మ్యూజియం, శివాజీ మహారాజ్ టెంపుల్ 2 ఉన్నాయి ఇక్కడ. 10 రూపీస్ టికెట్ అనమాట శివాజీ మహారాజ్ మ్యూజియానికి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఇప్పుడు మనం సాక్షి గణపతి దగ్గరికి వచ్చినాం అనమాట. శ్రీశైలం వస్తే తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్లో సాక్షి గణపతి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఉంది మెయిన్ టెంపుల్. విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇక్కడే 2 ప్లేస్లు ఉన్నాయి అనమాట. ఒకటి హటకేశ్వరం లింగాకారం, అండ్ ఇంకోటి ఏంటంటే లలితాదేవి శక్తిపీఠం అనేది. సో మనం ఈ 2 టెంపుల్స్ ఒక దగ్గరే ఉన్నాయి. సో ఇది పాలధార అండ్ అది పంచదార. ఇట్లా కొండపై నుంచి వస్తాయి అన్నమాట. ఈ వ్యూ చూడండి బాస్ ఎలా ఉందో. నల్లమల్ల ఫారెస్ట్, శ్రీశైలం శిఖరం పై నుంచి వ్యూ క్రేజీ ఉంది అసలు. శిఖరం టెంపుల్. ఇది శ్రీశైలంలో ప్రాముఖ్యత పొందిన వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ వాహన పూజలు ఎక్కువ చేస్తారు. మీరు ముందర చూస్తే ఇట్లా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ వీరభద్ర స్వామి దగ్గర. మనం ఈరోజు శ్రీశైలం మొత్తం ఒక రౌండ్ వేసేసినాం అనమాట. ఫస్ట్ పాతాళ గంగతో మొదలుపెట్టినాం. ఫస్ట్ లేవగానే అక్కడికి పోయి పాతాళ గంగలో స్నానం చేసిన తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం 2ని దర్శనం చేసుకున్నాం ఈరోజు మనం. తర్వాత శివాజీ మహారాజ్ టెంపుల్ మ్యూజియం, ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ తర్వాత సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళినాం. తర్వాత పంచదార, పాలధార దగ్గరికి వెళ్ళినాం. హటకేశ్వరం లలితాదేవి పటం ఉందన్నమాట. అండ్ అక్కడ తర్వాత పాలధార, పంచదార చెప్పినాక శిఖరం అని చెప్పేసి మెయిన్ మల్లికార్జున స్వామి గోపురాలు అనేది అక్కడ శిఖరం దగ్గర నుంచి నంది తలపై నుంచి మన గోపురాలు కనపడతాయి అన్నమాట. మూడు గోపురాలు. సో ఇవన్నీ చాలా ప్రాముఖ్యత, చాలా చరిత్ర కలిగిన ప్రదేశాలు అన్నమాట శ్రీశైలంలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాం మనం. అక్కడ వాహన పూజలకి ప్రాముఖ్యత చెందిన టెంపుల్ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇలా ఈరోజు మనం శ్రీశైలం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఈ వీడియో మీకు మీరు ఒకవేళ సోలోకి వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా మీరు శ్రీశైలంలో చూడవలసిన టెంపుల్స్ అన్నిటిని నేను కవర్ చేశా, ఒక్క టెంపుల్ని తప్పితే. అది ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అంట. అది ఒక 2 రోజుల ముందల బుక్ చేసుకోవాలంట. అది 1000 రూపాయల టికెట్ అంట పర్ పర్సన్కి. సో మనం బడ్జెట్లో ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు అది 1000 రూపాయల బడ్జెట్తో మనం అది చేయలేము అనమాట. అండ్ అది ఫారెస్ట్, అది మన సొంత వెహికల్స్లో కానీ మనం ఎలా వెళ్ళాలనుకున్న ప్రైవేట్ వెహికల్స్లో కానీ పోనీరంటాయి అందులో ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి. అది ఫారెస్ట్లో 10 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుందంట. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం 2 రోజుల ముందర బుక్ చేసుకోవాలంట. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఆ టికెట్ ఇస్తారంట. ఆ టికెట్స్ కొని 120 మెంబర్స్ని రోజుకి అలో చేస్తారంట ఆ టెంపుల్లోకి, ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి. సో మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెంపుల్కి 2 రోజుల ముందర బుక్ చేసుకొని 1000 రూపాయల టికెట్తో సో ఫారెస్ట్లో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. జీప్లో తీసుకెళ్తారంట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడికి కొని విజిట్ చేయొచ్చు. ఇలా మొత్తం 10 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి శ్రీశైలంలో. శ్రీశైలం లడ్డూ ప్రసాదం
ఫ్రెష్గా తయారు చేశారనమాట లడ్డు. ఐ మీన్ నిన్న తయారు చేసింది ఈరోజు ప్రొడ్యూస్ చేసినట్టున్నారు జనాలకి. చాలా బాగుంది టేస్ట్. అండ్ వడగోని శ్రీశైలం భోజనంలో సాంబార్ చేస్తారు కదా, సేమ్ అందులో ఫ్లేవర్ ఉంది. మిరియాలు అథెంటిక్ ఉన్నాయి, అందుకే నేను మెన్షన్ చేస్తున్నా. లడ్డు కొని జెన్యున్ గా నాకు అనిపించినవన్నీ చెప్తా ఉంటాను అనమాట. ఐ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ స్మాల్ థింగ్స్ అనమాట. అవే మనని పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసి లాస్ట్కి ఎండ్లో మనకి నచ్చేదానికి అర్థం ఏంటంటే, మనకి ఒక్కొక్కటి నచ్చటం వల్ల లాస్ట్లో మనం సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతాం అనమాట. సో నాకు ఏది మనసుకి మంచిగా అనిపించినాకో మీతో షేర్ చేసుకుంటా. జై శ్రీ ఆంజనేయం.